వెల్కమ్ టు 99 టీవీ. నేను సంజన. ఆగ్నేసియాలో వరదలు, తుఫాన్లు జల ప్రళయాన్ని సృష్టించాయి. శ్రీలంక నుంచి థాయిలాండ్, వియత్నాం, ఇండోనేషియా, మలేషియా వరకు వరదల భీభత్సంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. సెన్యార్ తర్వాత దిత్వా తుఫాన్ మరింత విధ్వంసం సృష్టిస్తోంది. శ్రీలంకలో అత్యంత దారుణ పరిస్థితి నెలకొంది. భారతదేశం ఆపరేషన్ సాగర్ బంద్ పేరుతో అత్యవసర సహాయం పంపింది. తుఫాన్లు, వరదల భీభత్సంపై ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. మొదట సెన్యార్, ఆ తర్వాత దిత్యా. ఈ రెండు తుఫాన్లు దాదాపు ఒకేసారి తీరం దాటి విరుచుకుపడ్డాయి. ఆగ్నేసియా దేశాలు తట్టుకోలేని విధంగా కుండపోత వర్షాలు కురిశాయి. భారీ వర్షాలు, వరదలకు తోడు ఈదురుగాలుల తీవ్రతకు అనేక కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో అనేక ప్రదేశాల్లో ఇల్లు, రహదారులు వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. భారీ వర్షాలతో శ్రీలంకలో పరిస్థితి విషమంగా మారింది. ముఖ్యంగా బదుల్లా, కాండి, అంపారా జిల్లాలో కొండ చర్యలు కూలి 100కు పైగా మరణించారు. కాండి జిల్లాలో 50 మంది చనిపోయారు. బదుల్లాలో 35 మంది మృతి చెందగా అంపారాలో వరదల్లో 5 ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం మృతుల సంఖ్య 130కి చేరగా గల్లంతైన వారి సంఖ్య కూడా ఇంచుమించుగా అంతకు దగ్గరలోనే ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. వరదల కారణంగా పలు ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింది. రోడ్లు తెగిపోవడంతో సహాయక బృందాలు అనేక గ్రామాలకు చేరుకోలేకపోతున్నాయి. నదులన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే ఖాళీ చేయాలని ప్రభుత్వం హెచ్చరించింది. శ్రీలంక రాజధాని కొలంబోలో కూడా వరద ముప్పులో చిక్కుకుంది. ఇక వరద నీటిలో బస్సులు చిక్కుకుపోయాయి. రక్షణ కోసం హెలికాప్టర్లు వాడాలని ఎంపీలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దేశవ్యాప్తంగా స్కూల్స్, ప్రభుత్వ కార్యాలయాలను మూసివేశాయి. రైలు సర్వీసులు కూడా నిలిచిపోయాయి. శ్రీలంకలో వరదల భీభత్సం పరిస్థితిపై భారతదేశం స్పందించింది. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఆపరేషన్ సాగర్ బంద్ పేరుతో అత్యవసర సహాయ సామాగ్రి, బంధులు, వైద్య బృందాలను పంపించారు. ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ ఉదయగిరి ఇప్పటికే కొలంబో తీరంలో చేరి సహాయక కార్యక్రమాలు ప్రారంభించాయి. దిత్వా తుఫాన్ ఇప్పుడు తమిళనాడు వైపు కదులుతోంది. ఇందుకు సంబంధించి ఉత్తర తమిళనాడు, కోస్తా జిల్లాలకు రెడ్ అలర్ట్ ను జారీ చేశారు. తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది. ఐఎన్టీఆర్ఎఫ్ బృందాలను మరింతగా మోహరించాలని సీఎం స్టాలిన్ కేంద్రాన్ని కోరారు. ఇండోనేషియాలో అయితే కథ మరింత భయంకరంగా ఉంది. ముఖ్యంగా సుమత్రాలో వర్షాలు మరియు వరదలు ఊహించని రీతిలో ముంచెత్తాయి. వంతెనలు తెగిపోయాయి, రహదారులు ధ్వంసమయ్యాయి. వేలాది కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక తొలగించిన శిథిలాల కింద ఎంతో మంది చిక్కుకుపోయి ఉండొచ్చని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక వియత్నాంలో 90 మందికి పైగా, థాయిలాండ్ లో 145 మంది, ఇండోనేషియాలో 90 మంది మృతి చెందినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. మలేషియాలో 19,000 మంది ప్రజలు ఆశ్రయ కేంద్రాలకు తరలించారు. సెన్యార్, దిత్వా పేర్లతో వచ్చిన 2 తుపాన్లు ఆగ్నేసియాలో ఎన్నడూ లేని నష్టం మిగిల్చాయి. వందలాది ప్రాణాలు పోయాయి. లక్షలాది కుటుంబాలు తమ ఇళ్లు కోల్పోయి ప్రళయం తలపించే విధంగా దేశాల నీట మునిగిపోయిన పరిస్థితిలో చిక్కుకున్నాయి. ఇరుగు పొరుగు దేశాలు ఐక్యరాజ్య సమితి ద్వారా ప్రస్తుతం సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. తుఫాను ప్రభావం ఇంకా కొనసాగుతున్నందున పరిస్థితి ఎలా మారుతుందో కూడా తెలియని పరిస్థితి కనిపిస్తోంది.